డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నినాదాలు దద్దరిల్లుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీస్కి వ్యతిరేకంగా అమెరికన్స్ రోడ్డెక్కారు. అమెరికాలోనే కాదు, లండన్లో రకరకాల పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నో కింగ్స్, మాకు కింగ్స్ అవసరం లేదని చెప్పి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సోషల్ మీడియాలో, రోడ్ల మీద. దాదాపు 2600 ప్రొటెస్టులు అమెరికాలోనే ప్లాన్ చేశారు. అమెరికాలోని అనేక నగరాలు, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, ఇలా చాలా నగరాల్లో ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లండన్లో అమెరికన్ ఎంబసీ ఎదురుగా కూడా ఈ ప్రొటెస్టులు నిన్న జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల కంటే ముందే స్వదేశంలోని అనేక అంశాలపై దృష్టి పెట్టాలని, తను యుద్ధాలు ఆపటం కాదు, స్వదేశంలో చాలా కష్టాలున్నాయని, వాటిని ఆయన రూపుమాపాలని, ఆయన కావాలని తనకు తాను సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్లా వ్యవహరిస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇలాంటి ప్రొటెస్టులు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇదే తొలిసారి కాదు. గత 10 మాసాల క్రితం మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పాలసీస్ చాలా మంది అమెరికన్స్కి, చాలా మంది ప్రపంచవ్యాప్త ప్రజలకి నచ్చట్లేదన్నమాట. దానిలో భాగంగా జూన్ 2025లో కూడా ఆయనకి వ్యతిరేకంగా చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి. అయితే ఆ ప్రొటెస్టులు ఆయన ఇగ్నోర్ చేశారనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రొటెస్టులు మిలియన్స్ మంది పాల్గొంటున్నారంట. ఈవెన్ రోడ్ల మీదకి వచ్చి జనం అందరూ కూడా నో కింగ్స్ ప్లీజ్, నో కింగ్స్ ప్లీజ్ అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయినే రన్ చేస్తున్నారంట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క అథారిటేరియన్ రెజిమ్, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించట్లేదు, ఆయన ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ, సెక్యూరిటీ పాలసీస్ కానీ చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పి చాలా మంది వాపోతున్నారు. ముఖ్యంగా చూస్తే ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఆయన చేసే చర్యలు కావచ్చు, చాలా యూనివర్సిటీస్కి ఆయన ఫండింగ్ ఆపేయడం కావచ్చు, ఫారిన్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, సెక్యూరిటీ పేరిట చాలా మంది కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ దేశాలకు పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఇది పూర్తి స్థాయిలో కింగ్ లాగా పరిపాలిస్తున్నాడు ఆయన. ఈ రోజుల్లో రాజులు లేరు, రాచరికాలు లేవు, ఆయన యొక్క అరిస్టోక్రటిక్ ఆటోక్రటిక్ విధానాన్ని మేము తప్పు పడుతున్నామని చెప్పి చాలా మంది చెప్పుకొచ్చారనమాట. ఈ ప్రొటెస్టులు కేవలం అమెరికాలోనే కాదు, లండన్లో, మాడ్రిడ్లో, బార్సిలోనాలో, అట్లాంటిక్, ముఖ్యంగా ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. సిటీస్లో, సబర్బ్స్లో, స్మాల్ టౌన్స్లో అమెరికాలో అయితే చాలా మంది ప్రజలు ఇప్పుడు రోడ్లెక్కేశారనమాట. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ గత 10 మాసాల కాలంలో ఇమిగ్రెంట్స్ మీద క్రాష్ డౌన్ చేయటం, చాలా యూనివర్సిటీస్కి ఫెడరల్ ఫండింగ్ కట్ చేయటం, దాంతోపాటు అమెరికాలో రాష్ట్రాల్లో చాలా చోట్ల నేషనల్ గార్డ్ ట్రూప్స్ వాడి రాష్ట్రాల్లో ప్రజల్ని భయపెట్టడం, ఇలా చాలా చేస్తున్నారు. అమెరికాలో ప్రజాస్వామ్య విరుద్ధంగా సోషల్ డివైడ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీ డోంట్ వాంట్ కింగ్స్, వీ డోంట్ హ్యావ్ కింగ్స్ అని చెప్పి చాలా మంది రోడ్లకు వచ్చారనమాట. పీస్ఫుల్గా మేము డొనాల్డ్ ట్రంప్కి మేమేంటో చూపిస్తాం, అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అథారిటేరియన్ అవుట్ రీచ్ని మేము క్వశ్చన్ చేస్తామని చెప్పి అమెరికాలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్స్ కూడా ప్రశ్నిస్తున్నాయి అనమాట. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్స్ నుంచి వేల మంది వాలంటీర్స్ వచ్చి వాళ్ళ తరఫున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రొటెస్ట్లకి సోషల్ మీడియా ద్వారా కూడా చాలా పెద్ద బూస్ట్ లభిస్తుంది. దాదాపు గత 2 రోజులుగా అమెరికాలో 3 మిలియన్ పార్టిసిపెంట్స్ అనేది, అంటే దాదాపు 30 లక్షల మంది ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నట్టు అంచనా వేస్తున్నారు. డానా ఫిషర్ అనే అమెరికన్ సోషియాలజిస్ట్ ఎవరైతే అమెరికన్ యాక్టివిజం బాగా స్టడీ చేశారో, ఇదంతా కూడా రీసెంట్ లార్జెస్ట్ హ్యూమన్ మెమొరీలో ఈ మధ్యకాలంలో జరిగిన ప్రొటెస్ట్లో ఇవే అతిపెద్ద ప్రొటెస్ట్లు అని చెప్పుకొచ్చారనమాట. ఇది ట్రంప్ పాలసీస్కి వ్యతిరేకంగా ప్రజలు ఒక కలెక్టివ్ వాయిస్ వినిపిస్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ నచ్చట్లేదు, అందుకనే నో కింగ్స్, డొనాల్డ్ ట్రంప్ తన ఒక రాజులాగా, ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు, అది తప్పు అని చెప్పి అమెరికన్స్ చెప్తున్నారు. రకరకాల సిటీస్లో, రకరకాల సబర్బ్స్లో కూడా చాలా మంది ప్రజలు బయటకు వస్తున్నారు, కేవలం అమెరికాలో మాత్రమే కాదు.